హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం G5 OTTలో స్ట్రీమ్ అవుతున్న సిరాయి మూవీ రివ్యూ మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, శ్రీను ఒక పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ అనే ఒక ఖైదీని కోర్టుకు తరలించే బాధ్యత శ్రీనుకి అలాగే అతని టీంకి అప్పగిస్తారు. అయితే ప్రయాణంలో అబ్దుల్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు అబ్దుల్ ఎందుకు హంతకుడయ్యాడు, అతను వెనుక ఉన్న ఒక విషాదకరమైన ప్రేమ కథ ఏంటి, తన ప్రియురాల కోసం అతను ఎందుకంత తప్పిస్తున్నాడు, ఈ ప్రయాణంలో కానిస్టేబుల్ శ్రీనుకి తెలిసిన ముఖ్య నిజాలు ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి అతిపెద్ద బలం ఎమోషన్స్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కానీ, ఈ సినిమా క్లైమాక్స్ కానీ ప్రతి ఒక్కరిని కదిలించేలా చేస్తుంది. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక ప్రయాణం లాగా సాగే ఈ కథ ఎక్కడ కూడా అసలు బోర్ కొట్టదు. ఒక నేరస్తుడిని మనం ద్వేషించకుండా అతని మీద జాలి పడేలాగా దర్శకుడు రాసుకున్న ఈ స్టోరీని అలాగే నడిపించిన విధాన్ని అద్భుతమనే చెప్పచ్చు. ఇక కుల మతాలకి అతీతంగా ప్రేమ ఏ విధంగా ఉంటుందో అలాగే పోలీస్ వ్యవస్థలో ఉండే ఆ మానవత్వ కోణాన్ని ఇందులో చాలా బాగా చూపించారు. మంచి మెసేజ్ అనే చెప్పచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా స్టార్టింగ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా వెళ్తున్నట్టుగా అనిపిస్తాయి. ఇక ఇంకోటి ముఖ్యమైనది, ఇది ఒక తమిళ్ నేటివిటీలో సాగే ఒక పల్లెటూరు స్టోరీ కాబట్టి కొంతమందికి ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది. ఇక సినిమా అంతా చాలా సీరియస్గా ఎమోషనల్గా సాగడం వల్ల మాస్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఇక ఈ సినిమాలో నటించిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ముఖ్యంగా విక్రమ్ ప్రభు కానిస్టేబుల్ పాత్రలో చాలా హుందాగా నటించారు. ఒక పోలీస్ అధికారిగా ఉండే బాధ్యత కానీ, ఒక మనిషిగా ఉండే ఎమోషన్స్ కానీ మధ్య నలిగిపోయే పాత్రలో ఆయన నటన ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేసింది. ఇక అక్షయ్ కుమార్ సినిమాకి ఇతనే ప్రాణం. ఒక ఖైదీగా అతనిలోని ఆవేదన కానీ, తన ప్రేమ కోసం అతను పడే తపన కానీ చూస్తుంటే ప్రేక్షకుడికి తెలియకుండానే కళ్ళల్లో కొన్ని నీళ్లు తిరుగుతాయి కొన్ని సీన్స్లో అయితే. ఇక అనిష్మా విలేజ్ అమ్మాయిగా చాలా సహజంగా నటించింది. హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే లవ్ సీన్స్ అన్ని చాలా వాస్తవంగా న్యాచురల్ గా ఉంటాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరి అందాలని, జైలు వాతావరణాన్ని కెమెరాలో చాలా బాగా న్యాచురల్ గా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది అని చెప్పాలి. ప్రతి సీన్ ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక డైరెక్టర్ సురేష్ రాజ్ కుమార్ విషయానికి వస్తే, ఆయన ఒక మంచి హ్యూమన్ డ్రామాని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సిరాయి మూవీ మనసున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక సినిమా అని చెప్పచ్చు. సిరాయి అనేది కేవలం ఒక క్రైమ్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. ఈ మధ్య కాలంలో ఇంతటి ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమా రాలేదు. మీరు గనక కమర్షియల్ హంగామా కాకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే G5 OTTలో అందుబాటులో ఉన్న ఈ సిరాయి సినిమాని డీసెంట్ వాచ్గా మీరు ఈ సినిమాని చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.